తిరుమల ఘాట్ రోడ్ అంటానగానే చాలా ప్రమాదకరమైనటువంటి మలుపులు ఉంటాయి. అయితే ఆ ఘాట్ రోడ్‌లో కొందరు భక్తులు ఏం చేశారు అంటే, ఒక ద్విచక్ర వాహనం పైన నలుగురు ప్రయాణం భార్య, భర్త, ఇద్దరు పిల్లల్ని ముందర వెనకన కూర్చొని అతను వెళ్తున్నాడు. సో, ఆ వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం జరిగింది. దయచేసి ఎవరు కూడా ఇలా చేయొద్దండి. ఎందుకంటే సాధారణ రోడ్డుల్లోనే ఇద్దరు పోయేదే ఎక్కువ. అలాంటి తిరుమల ఘాట్ రోడ్‌లో అది కొండపైన నుంచి కిందకొచ్చే సందర్భం కావచ్చు, కింద నుంచి కొండకెళ్ళే సందర్భంలో చాలా రకాల అంటే మలుపులుంటాయి. ఎంతో ప్రమాదకరమైంది. అందువల్లనే ఇప్పటికే కూడా పోలీసులు హెల్మెట్లు నిబంధనలు కూడా తీసుకురావడం జరిగింది. ఒకరితో పాటు ఇద్దరు ఆడికి సేఫు. నలుగురు అంటే నిజంగా ఏదైనా జరిగిన తర్వాత టీటీడీకి నిందలొస్తాయి. దయచేసి ఎవరు కూడా అటువంటివన్నీ చేయబాకండి. ఎందుకంటే ఈ తిరుమలకి సంబంధించి చాలామంది యాత్రికులు, భక్తులు ఇతర ప్రాంతాల నుంచి వస్తారు. సాధారణ రోజు ఏదో పల్లెల్లో ఎక్కడో చోట చిన్న ప్రాంతాల్లో ఏదో కొద్ది దూరం వరకు అట్లా టూ వీలర్స్‌లో ఇంకా పిల్లల్ని వదిలిపెట్టి పోయడానికి ఇబ్బంది ఉంటుందని అట్లా వెళ్ళొచ్చు అంతే తప్ప ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఘాట్ రోడ్లలో అది సేఫ్టీ కాదు. దయచేసి అది నిజంగా టీటీడీకి సంబంధించి నిబంధన కూడా తప్పు. అంటే నలుగురు ప్రయాణం అనేది చాలా డేంజరు. అలాంటిది మాత్రం దయచేసి ఎవరు చేయబాకండి. ఆయన బండిలో వస్తున్నారు. పాపం బస్సులో వెళ్తున్నటువంటి కొంతమంది ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో పెద్ద ఎత్తున ఎక్కువ ట్రోల్ అవుతుంది. చూడండి, ఆ వీడియో కూడా నేను పైన పోస్ట్ చేస్తాను.